హాయ్ అందరికీ. ఇదేంటో తెలుసా ఆకుకూర? వినాయక చవితి రోజు తప్పకుండా వండుతారు. తుమ్మి కూర అంటారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పప్పులాగా చేసుకుంటారు, పులుసులాగా చేసుకుంటారు, పచ్చడిలాగా చేసుకుంటారు. ఈ తుమ్మి కూరని వండాలంటే ముందుగా చక్కగా కడగాలండి, మట్టిలో ఉంటుంది కాబట్టి. కడిగిన తర్వాత చింతకాయ ఎంతో, తుమ్మి కూర ఎంతో, అలాగే పచ్చిమిరపకాయలు కూడా అంతే తీసుకొని ఫస్ట్ ముందుగా అయితే తుమ్మి కూరని చక్కగా ఉడికించాలి. ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ చింతకాయ, పచ్చిమిరపకాయలు, తుమ్మి కూర వేసి మళ్ళీ ఉడికించాలి. ఆ తర్వాత దాన్ని చక్కగా రుబ్బుకొని అందులో పోపు చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేసి చక్కగా ఇలా పోపు చేసుకొని తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఔషధ గుణం కల ఆకు, ఎన్నో వ్యాధులకు కూడా ఔషధంగా పనిచేస్తుందట. అందుకని తప్పకుండా ప్రతిరోజు ఈరోజు తుమ్మి కూరని తింటారు. ఏమంటారు?